న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయలు, చికెన్, కోడిగుడ్ల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. మరోవైపు ఇదే అదనుగా మధ్యవర్తులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ధరలు పెంచుతూ సామాన్యుల్ని పిండేస్తున్నారు. రేట్లు కట్టడి చేయాలి అని ప్రజలు కోరుతున్నారు. ధరలు అదుపులో ఉంచాలి అంటున్నారు. కార్తీక మాసం అయిపోయింది. ఇన్నాళ్లు కాస్తో కూస్తో పూజలు పునస్కారాలు చేసుకుంటూ వెజ్కు పరిమితమైన వారు మళ్లీ మామూలు మెనూకు వచ్చేశారు. దీంతో కోడిగుడ్లు, కూరగాయలు, చికెన్, మటన్ నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. విజయవాడ పడమట రైతు బజార్ మార్కెట్లో కిలో వంకాయ ధర 52 రూపాయలు ఉండగా బయట రీటైల్ మార్కెట్లో 80 రూపాయలు పలుకుతోంది. క్యాప్సికం కిలో 70 రూపాయలు, క్యారెట్ కిలో 70 రూపాయలు, క్యాలీఫ్లవర్ ఒకటి 45 రూపాయలు రేట్లు పలుకుతున్నాయి. బీన్స్ కిలో 80 రూపాయలు, అల్లం కిలో 240 రూపాయలు, మినపగుళ్లు 110 రూపాయలు ఉంటే ఇప్పుడు వాటి ధర 126 రూపాయలకు ఎగబాకింది. 2 నెలల క్రితం పెసల్లో 95 రూపాయలకు విక్రయించగా ఇప్పుడు 100 రూపాయలకు చేరింది. మార్కెట్ లో మొన్న వర్షం సడన్ గా వర్షాలు వచ్చినాయి కదా, బయట కూరగాయలన్నీ పోయినాయి, పంటలన్నీ పోయినాయి. దానివల్ల ఏమైందంటే కూరగాయల పంటలన్నీ పోవటం వలన కూరగాయలు తక్కువ వస్తున్నాయి. వచ్చేసరికి బయట కొనలేక బయట ఇప్పుడు 30 మొన్నటి వరకు దుంపలు 28 ఉంది, ఇప్పుడు 32. ఇప్పుడు బయట కొనుక్కుని దాన్ని బట్టి ఆలోచించుకుంటే 50-60 రూపాయలు అట్ట అమ్ముతున్నారు. బాగా రేట్లు పెరిగిపోయినాయి. దొండకాయ అవ్వండి, బెండకాయలు అవ్వండి, ప్రతిదీ కూరగాయలు A to Z. ఆకుకూరలు అయితే అసలు చాలా తక్కువ. అదండి, కూరగాయల రేట్లు బాగున్నాయి. బయట నుంచి వచ్చే సరుకు లేదు. 10 రోజుల క్రితం కిలో టమాటో 20 రూపాయలు ఉండేది, ఇప్పుడు అమాంతంగా పెరిగింది. వరదల కారణంగా పంటలు సరిగ్గా లేకపోవడమే ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే సమయంలో కూరగాయల్లో నాణ్యత లేకపోవడం కూడా మరో కారణం. రేట్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి. రేట్లు భరించలేని కామన్ మ్యాన్ అయితే కొనలేడండి. చాలా ఇబ్బందిగా ఉంది. 50-60 రూపాయలు, 80 రూపాయలు అంటే ఎక్కడ కొంటాం చెప్పండి. ఇప్పుడు బీరకాయ తీసుకున్నాను 42 రూపాయలు కేజీ బీరకాయ. బయట 60 రూపాయలు ఉంది బీరకాయ. బయట అంటే మరి ఇక్కడ రైతు బజార్లోనే ఈ రేటు ఉంటే 10-20 రూపీస్ ఎక్సెస్ ఉంటుంది బయట. కానీ రైతు బజార్లో రేటు ఎందుకు ఇలాగా విపరీతంగా పెరిగినాయి, దానికి కారణం ఏంటి అనేది రైతు బజార్కి సంబంధించిన అధికారులు విశ్లేషించాలి. నిజంగా రైతు పండించడానికి ఇబ్బంది పడుతున్నాడా, లేకపోతే పెట్టుబడి ఎక్కువైపోతుందా అని చూడాలా, లేకపోతే మాఫియా దీంట్లో మధ్యలో ఎంటర్ అయిపోయి కార్తీక మాసం సాకుతో ప్రజల మీద భారం పెంచేశారనేది కొద్దిగా ఆలోచించాల్సింది. జనాలేమో కొనట్లేదు ఎక్కువగా, స్టాక్ ఏమో మేము అట్లా వదులుకోవాల్సి వస్తుంది. 50 రూపాయలు అంటే ఎవరు కొంటున్నారు? బయట ఇంకా అట్లా అమ్మితే ఇక్కడ 50 రూపాయలు పలుకుతుంది కేజీ వంకాయ. టమాటాలు 50 రూపాయలు ఉన్నాయి, అలసందలు 60 రూపాయలు కేజీ. ఏమమ్ముతాం? ఏం మన వర్షాలు తుఫాన్ వల్ల అన్ని పాడైపోయి నష్టం వచ్చేసింది బాగా, దానివల్ల రేట్లు పెరిగినాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కోడిగుడ్డు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం గుడ్డు ధర 7 రూపాయల వరకు వెళ్లగా రిటైల్ మార్కెట్లలో 8 రూపాయల వరకు ఉంది. ఇటీవలే వర్షాలతో గుడ్డు ఉత్పత్తి 20% మేర పడింది. రోజుకు 1,00,000కు పైగా కోళ్లు చనిపోవడం, మేత ధరలు గణనీయంగా పెరగడంతో పౌల్ట్రీ రైతులు నష్టపోయారు. పరిశ్రమపై 50 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు అంచనా. కోళ్ల మేతకు ఉపయోగించే మొక్కజొన్న ధర టన్నుకు 22,000 నుంచి 24,000 వరకు పెరగగా, నూకలు 18,000 నుంచి 22,000 వరకు పెరిగాయి. వీటన్నింటి మధ్య పెరిగిన ధరలతో సామాన్యులు గుడ్లు తేలేస్తున్నారు. చాలా దారుణంగా ఉన్నాయి మేడం. ఏం కొనుక్కుంటాం? చికెను కొనుక్కోలేకపోతున్నాం, మటను కొనుక్కోలేకపోతున్నాం, ఆఖరికి కోడిగుడ్లు కూడా కొనుక్కోలేకపోతున్నాం. 5 రూపాయలు అయ్యింది, 6 రూపాయలు అయ్యింది, 7 రూపాయలు కూడా అవుతుంది. ఏం కొనుక్కోవాలి, ఏం తినాలి మేడం? మాకంటే పని చేసుకుంటే తిన్నట్టు, లేకపోతే లేదు. ఏం తినాలి? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. మా రేట్లు మేము బతికేదే అంత మాత్రం అయితే మాకు రేట్లు పెంచి మాకు ఏం చేయాలంటే ఎలా మేము బతకట్టం మేడం? మేము రూపాయి తెచ్చుకోవాలి, రూపాయి సంపాదించుకుని రూపాయి కొనుక్కోవాలి. మేము 4-5 ఉన్నాం, 5గురిలో 6 కోడిగుడ్లు 7 కోడిగుడ్లు తినాలి. ఎలా మేడం? ఏం చేయాలి? మీరే ఏదో ఒకటి చేసి మాకు రేట్లు తగ్గించి మధ్యతరగతి వాళ్ళని శుభ్రంగా బతికేలాగా చూడండి మేడం. ప్రతి 10 రోజులకి, వారం రోజులకి ఈ పడమట రైతు బజార్కి వచ్చి కూరగాయలు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. గత 15 రోజులకి, 20 రోజులకి, 4 రోజులకి క్రితంకి ఇప్పటికీ చూసుకున్నట్లయితే అన్ని కూరగాయలు కూడా బంగాళదుంపలు కానివ్వండి, పచ్చిమిరకాయలు కానివ్వండి, లేదా టమాటాలు కానివ్వండి, సొరకాయతో సహా అన్ని కూరగాయలు కూడా ధరల ఆకాశాన్ని నిండుతున్నాయి.
ఇట్లా చూసుకున్నట్టయితే ప్రతి వాళ్ళకి బడ్జెట్లో వారానికి 500 రూపాయల దాకా తేడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే నెలకొచ్చేపాటికి 2000 రూపాయలు కూరగాయల మీదే అత్యధిక వ్యయం పెట్టాల్సి వస్తుంది. మరి ఈ విధమైన రేట్లకి కారణం ఏంటని అడిగితే పైన వర్షాలు లేకపోవడం, సరైన విధంగా మరి రైతులు గిట్టుబాటు ధర లేకపోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పటికైనా చూసి సబ్సిడీ రేట్లలో కూరగాయలు ఇచ్చేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. మొత్తానికి పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతున్నాయి. ఇప్పటికైనా ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.